Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ GD కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ని షిఫ్ట్ వైజ్ వరుసగా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా 8 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 8 పార్ట్స్ లో కూడా GD కానిస్టేబుల్ 2022లో 11th January 2023 షిఫ్ట్ 3 వరకు అడిగిన అన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 8లో భాగంగా 11th January 2023లో షిఫ్ట్ 4లో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు మధ్యలో ఏవైనా తెలియని ట్రిక్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫేస్ చేసినప్పుడు వాటిని నోట్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మరికొన్నిటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. అంకిత కొన్ని బొమ్మలను అసలు ధరపై 10% తగ్గింపుతో కొనుగోలు చేసింది. ఒక్కొక్క బొమ్మ అసలు ధర 50 రూపాయలు. ఆమె మొత్తం 450 రూపాయలు ఆదా చేసినట్లయితే అప్పుడు ఆమె ఎన్ని బొమ్మలు కొన్నది? ఇక్కడ మనకి ఒక బొమ్మ యొక్క అసలు ధర ఎంతంటే 50 రూపాయలు. అయితే ఆమె ఏం చేసింది, దాని మీద 10% డిస్కౌంట్తో కొన్నదన్నమాట. ఇక్కడ పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100, అంటే 100 రూపీస్కి మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది? 10 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే మనకి 50 రూపీస్కి ఎంతకు వస్తుంది డిస్కౌంట్? 5 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే తను ఎంత కొన్నది? ఈచ్ బొమ్మని 45 రూపీస్ కొన్నదన్నమాట. ఓకే, అయితే ఒక్కొక్క బొమ్మ మీద మనకి ఎంత తగ్గింపు పొందింది? తను 5 రూపీస్ తగ్గింపు పొందింది. అలా ఆ 5 రూపీస్ చొప్పున ఆమె మొత్తం ఆదా చేసిన మొత్తం ఎంత అంటే 450 రూపాయలు ఆదా చేసింది. అంటే మనకి ఎన్ని బొమ్మలను కొనినట్లయితే 450 రూపాయలు ఆదా అవుతుంది అంటే మనం ఏం చేస్తాం? ఈ 450ని 5తో డివైడ్ చేస్తే సరిపోతుంది మనకి. అప్పుడు ఎన్ని బొమ్మలు కొన్నదో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 5 టేబుల్ 45లో 9 టైమ్స్, ఇక్కడ 0 ఉంది కదా, అంటే ఆమె 90 ఈ టాయ్స్ ని పర్చేస్ చేసినట్లయితే ఆమెకి డిస్కౌంట్ కింద ఎంత వస్తుంది అనమాట? 450 రూపీస్ వస్తుంది. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఏ సైక్లిస్ట్ and a jogger cover a certain distance at a certain speed. If the jogger covers 1/3 of the distance covered by the cyclist in double of the time as that taken by the cyclist, the ratio of the speed of the jogger to the cyclist. అంటే ఒక సైక్లిస్ట్ మరియు ఒక పాదచారి ఒక నిర్దిష్ట వేగంతో నిర్దిష్ట దూరాన్ని ప్రయాణిస్తారు. పాదచారి సైక్లిస్ట్ ప్రయాణించిన దూరంలో 1/3 దూరంను సైక్లిస్ట్ తీసుకున్న సమయం కంటే 2 సమయంలో ప్రయాణించిన సైక్లిస్ట్ మరియు పాదచారి యొక్క వేగాల నిష్పత్తి. ఇక్కడ మనకి రివర్స్ అయింది. ఇక్కడేమో ఇంగ్లీష్ లో రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ జాగర్ అండ్ తర్వాత సైక్లిస్ట్ వస్తే ఇక్కడ మనకి రివర్స్ అయింది. ఒకసారి క్వశ్చన్ ని అబ్జర్వ్ చేయండి. అంటే ఫస్ట్ మనకి ఎవరంటే జాగర్, తర్వాత సైక్లిస్ట్ రావాలి అకార్డింగ్ టు ఇంగ్లీష్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఒకరేమో మనకి జాగర్, మరొకరు సైక్లిస్ట్. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ చూడండి. ఇఫ్ ద జాగర్ కవర్స్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్, అంటే మనం సైక్లిస్ట్ ప్రయాణించిన దూరంలో 1/3, అంటే సైక్లిస్ట్ 3 కిలోమీటర్లు వెళ్తే మనకి జాగర్ 1 కిలోమీటర్ వెళ్తాడు. అంటే 3 భాగాలు 1 భాగము. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత అంటే జాగర్ 1 అంటే సైక్లిస్ట్ 3. ఎందుకంటే 1/3 అన్నాడు కదా, అంటే సైక్లిస్ట్ ప్రయాణించిన దూరంలో 1/3 వంతు. అంటే ఇతను 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇతను 1 కిలోమీటరే ప్రయాణిస్తాడు. నెక్స్ట్ టైం. నెక్స్ట్ డబుల్ ఆఫ్ టైం యాజ్ దట్ టేకెన్ బై ద సైక్లిస్ట్. అంటే ఇక్కడ సైక్లిస్ట్ తీసుకున్న సమయం కంటే జాగర్ డబుల్ సమయం తీసుకున్నాడు. ఒకవేళ మనకి సైక్లిస్ట్ 1 గంట తీసుకుంటే సైక్లిస్ట్ డబుల్ టైం అంటే 2 గంటలు. అంటే టైం ఏమో ఇక్కడ 2 అవర్స్ అయితే 1 అవర్ అనమాట. ఇక్కడ మనకి ఏమడిగాడు? స్పీడ్స్ కి రేషియో అడిగాడు, జాగర్ కి అండ్ సైక్లిస్ట్ కి. స్పీడ్ అంటే ఇక్కడ ఎస్, స్పీడ్ ఇక్కడ మనకి డిస్టెన్స్ బై టైం కదా, అంటే ఇది 1/2 అవుతుంది.
ఇక్కడ కూడా డిస్టెన్స్ బై టైం కదంటే 3/1 ఇది రేషియో అవుతుంది, స్పీడ్స్ మధ్య రేషియో. ఇక్కడ బై 2 ఉంది, ఆ 2 పోవాలంటే ఏం చేయాలి, 2తో ఇంటూ చేయాలి, దీన్ని 2తో ఇంటూ చేయాలి, మనం డీని 2తో ఇంటూ చేయాలి. 2 గెట్స్ క్యాన్సిల్ అంటే ఇక్కడ 1 ఉంటుంది. 3 2 ఎంత అవుతుంది, 6. అంటే వాళ్ళ యొక్క వేగాల నిష్పత్తి, అంటే ఫస్ట్ జాగర్ని తీసుకుంటే అంటే పాదచారిని తీసుకున్నట్లయితే పాదచారికి అలాగే సైక్లిస్ట్ కి వాళ్ళ యొక్క వేగాల నిష్పత్తి 1:6 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏ ఉమెన్ బైస్ an item for 950 and sells it for 1100 and 150. What is her percentage profit rounded off to the nearest integer? ఒక మహిళ ఒక వస్తువును 950 రూపాయలకి కొనుగోలు చేసి నెక్స్ట్ 1150 రూపాయలకి విక్రయించింది. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఏమో 950 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 1150 రూపీస్. అయితే ఆమె ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ఎస్పీలో సిపి తీస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది కదా, గెయిన్ అంటాం దాన్ని. 0 0 11 నుంచి 9 మైనస్ చేస్తే 200 ప్రాఫిట్ వచ్చింది. దీన్ని పర్సంటేజ్ లోకి మార్చాలి, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై మనం పర్సంటేజ్ లోకి మార్చుతాం కదా, దేని మీద కాల్కులేట్ చేస్తాం, సిపి మీద కాల్కులేట్ చేస్తాం, అంటే కొన్న వేల మీద కాల్కులేట్ చేస్తాం, ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఏమో 200 వచ్చింది, కాస్ట్ ప్రైస్ ఏమో 950 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే జీరో సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 2 టైమ్స్, 5 టేబుల్ 5 1 5, ఇంకా 9 9 5 45. ఇక్కడ 200 ఇంటూ 1 అంటే 400 వచ్చింది, 400/19 వచ్చింది. 19 ఎన్ని టైమ్స్ ఉంది, 2 19s are 38. ఓకే, 2 0 తీసుకుంటాం. మళ్ళీ 20లో 19 1 టైం పోతుంది. 21 మీద ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఆన్ an item a shopkeeper offers a discount of 7.5% on the marked price and a cashback of 10 rupees per item. He still earns 5 per item. If X is the market price of the each item, then what is the cost price of each item? ఒక వస్తువుపై దుకాణదారుడు ప్రకటిత ధరపై 7.5% తగ్గింపును అందిస్తాడు మరియు ఒక్కో వస్తువుకు 10 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు. మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకో 10 రూపాయలు తిరిగి ఇచ్చేస్తున్నాడు అనమాట, తగ్గిస్తున్నాడు మళ్ళీ ఇంకో 10 రూపాయలు. అతను ఇప్పటికీ ఒక్కొక్క వస్తువుపై 5 రూపాయలు సంపాదిస్తున్నాడు, అంటే లాభంకి ప్రతి వస్తువు మీద 5 రూపాయలు వస్తుంది. ప్రతి వస్తువు ప్రకటిత ధర X రూపాయలు అయితే ఆ వస్తువు కొన్న ధర రూపాయలలో ఎంత అంటే అనమాట. ఇక్కడ మనకి ప్రకటిత ధర ఎంత అంటే X. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది, డిస్కౌంట్ మైనస్ చేసేస్తే వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, 7.5 ఇస్తున్నాడు, అంటే 100 రూపాయలకి 7.5 రూపాయలు తగ్గిస్తున్నాడు. అంటే ఎంతకి ఇస్తున్నాడు మనకి, అంటే 92.5కి ఇచ్చేస్తున్నాడు 100 రూపాయలు ఉన్న ఐటమ్. అంటే దీన్ని పర్సంటేజ్ ఇట్లా మార్చేస్తున్నాను. అంటే ఇది ఏమవుతుందట, ఆఫ్టర్ డిస్కౌంట్ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అయితే మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇంకొక 10 రూపీస్ తగ్గిస్తున్నాడు. దీని మీద డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంకొక 10 రూపీస్ తగ్గిస్తున్నాడు, అంటే -10. ఇలా చేయగా అతనికి ఒక 5 రూపాయలు మిగులుతుంది అనమాట ప్రతి వస్తువు మీద. అంటే సెల్లింగ్ ప్రైస్ కంటే అతని కాస్ట్ ప్రైస్ ఇంకొక 5 రూపాయలు తక్కువగా ఉంది, అప్పుడే కదా మనకి 5 రూపాయలు మిగులుతుంది. అంటే ఇది మనకి సెల్లింగ్ ప్రైస్. మళ్ళీ ఇందులో ఒక 5 రూపీస్ మైనస్ చేస్తే అతని యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇందులో 2 జీరోస్ ఉన్నాయి కదా, డివైడ్ చేస్తే ఈ పాయింట్ 2 ప్లేసెస్ ముందుకు వస్తుంది, అంటే 0.925 వస్తుంది. ఇక్కడ X ఉంది కదా, ఇంటూ X. ఇక్కడ -10 -5 రెండు మైనస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తాం. -10 -5 యాడ్ చేస్తే -15. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఎంత అవుతుందన్నమాట, 0.925x -15. అది ఎక్కడుంది మనకి 0. అంటే మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఆఫ్టర్ డిడక్టింగ్ 15% from a certain sum,
and then 25% from the remainder, there is 4,335 left. Find the original sum. ఒక నిర్దిష్ట మొత్తం నుండి 15% మరియు మిగిలిన నుండి 25% తీసివేసిన తర్వాత 4,335 మిగిలి ఉంది. అసలు మొత్తాన్ని కనుక్కోండి. అంటే ఇది మనకి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కొంత సమ్ ఉంది, ఎస్ అనుకుందాం. దీని మీద ఫస్ట్ 15% మైనస్ చేయడం జరిగింది. అంటే 100 లోంచి 15 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది? 85 ఉంటుంది 100కి. అంటే 85/100 ఇది ఫస్ట్ డిస్కౌంట్ అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ వచ్చిన దాని మీద 25% మైనస్ చేయడం జరిగింది. అంటే 100 లోంచి 25 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 75/100 వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందన్నమాట? 4,335 ఉంది. ఓకే, 25 టేబుల్ 3 టైమ్స్ 4 టైమ్స్. నెక్స్ట్ 100 టేబుల్ 100లో 5 టేబుల్ 20 టైమ్స్. నెక్స్ట్ ఇందులో 17 టైమ్స్. నెక్స్ట్ 3 టేబుల్, ఇందులో 3 1s are 3 13, 4 3s are 4 3s are 5 టైమ్స్. నెక్స్ట్ 17 టేబుల్, ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 17 8s are 17, 7 times are 70, 7 7s are 49. ఇంకా ఎక్కువ సార్లు పోతుంది కదా, 18 టైమ్స్ చూద్దాం. 10 8s are 80. నెక్స్ట్ 7 8s are 56, అంటే 136 వచ్చింది. అంటే 8 టైమ్స్. 136 అంటే ఇంకా మనకి 85 ఉంది, 5 టైమ్స్ పోతుంది. ఇంక మన ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది మనకి? 85 ఉంది. ఇక్కడ ఇవి రెండు డివైడ్ చేస్తున్నాయి. ఆర్హెచ్ఎస్ వెళ్తే మల్టిప్లై చేస్తాయి కదా, అంటే 20 × 4 అవుతాయి. 85ని 2 4s are 8 తో మల్టిప్లై చేసి చివరిలో 0 పెడితే సరిపోతుంది కదా, అంటే 8. 5 8s are 44, 8 8s are 64 + 4 68. అంటే 6800 అనేది మనకి ఒరిజినల్ సమ్ అవుతుంది అనమాట. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. The expenditure of a man is 70% of his income. If his income will successively increased by 20% and 50%, then his new expenditure is how much percent more or less than his previous expenditure, so that his new savings become 2.5 times of the previous savings. అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయంలో 70% ఖర్చు చేస్తాడట. అతని ఆదాయం వరుసగా ఫస్ట్ ఏమో 20% పెరిగింది, తర్వాత మళ్ళీ 50% పెరిగింది. అప్పుడు అతని ఖర్చు అతని మునుపటి ఖర్చు కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అయినా అతని కొత్త పొదుపు మునుపటి పొదుపు కంటే 2.5 రెట్లు అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇన్కమ్ ఆదాయం, ఇక్కడ మనకి ఎక్స్పెండిచరు అండ్ సేవింగ్. ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇన్కమ్ 100 రూపీస్ అయితే అందులో 70% ఖర్చు చేస్తారు కాబట్టి 70 ఖర్చు చేసేసాడు. ఇంకా సేవింగ్ ఎంత ఉంటుంది? 30 రూపీస్ ఉంటుంది. ఈ ఇన్కమ్ ఏమైంది? ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది. అంటే 20% అంటే 100కి 20 రూపీస్ పెరిగింది. అంటే ఎంత అవుతుంది? అప్పుడు 120 రూపీస్ అవుతుంది. మళ్ళా ఇంకొకసారి 50% పెరిగింది. అంటే 120 మీద 50%. 50% అంటే సగం కదా, అంటే 120లో సగం ఎంత? 60. అంటే ఇంకొక 60 రూపీస్ పెరిగింది. అప్పుడు ఎంత అయింది మనకి ఇన్కమ్? 180 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ సేవింగ్స్ ఏమో ఎంత పెరిగాయంటే 2.5 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వాయి. అంటే 30ని మనం 2.5తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 30 2s are 60. 30 హాఫ్స్ ఎంత అవుతుంది? 15. అంటే 75 అవుతుంది అన్నమాట. ఇదేమో కొత్త ఇన్కమ్, ఇదేమో న్యూ సేవింగ్స్. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది మనకి? అంటే 180 లోంచి 75 మైనస్ చేస్తే అంటే 105 రూపీస్. రెండు యాడ్ చేస్తే మనకి 180 వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 105 లోంచి 70 మైనస్ చేస్తే అంటే ప్లస్ 35 ఇంక్రీజ్ అయింది. అంటే ఈ 35 అనేది 70లో హాఫ్ కదా. హాఫ్ అంటే ఏంటి? 50% ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే మోర్ 50%. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఇక్కడ మనం పర్సెంటేజ్ లోకి మార్చాలి. ఎంత పర్సెంటేజ్ అని? ఎంత పెరిగింది? 35 పెరిగింది. ఎంత మీద? 70 రూపీస్ మీద. మనం పర్సెంటేజ్ లోకి మారుతున్నాం కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్.
7 టేబుల్ 35లో 5 టైమ్స్ 5 into 10 ఏమవుతుంది 50. అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది 50% ఇంక్రీజ్ అయ్యిందన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th one. A complete 80% of your work in 20 days. Then B joins A and they completed the remaining work in 3 days. How long will B alone take to complete the whole work? అంటే ఏ 20 రోజుల్లో 80% పనిని పూర్తి చేస్తాడు. తర్వాత అంటే 80% పని పూర్తి చేసిన తర్వాత బి వచ్చి ఏతో కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మిగిలిన పనిని 3 రోజుల్లోనే పూర్తి చేస్తారన్నమాట. అయితే బి ఒక్కడే మొత్తం పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశాడు 80% కంప్లీట్ చేశాడు. దీన్ని ఫ్రాక్షన్ లో మార్చితే 80/100 0 0 గెట్స్ క్యాన్సిల్ 4 5. అంటే మొత్తం వర్క్ 5 పార్ట్స్ అనుకుంటే అందులో 4 పార్ట్స్ కంప్లీట్ చేసేసాడు. 4/5 పార్ట్ కంప్లీట్ చేసేసాడు. ఇక్కడ ఈ 4 పార్ట్స్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది 20 డేస్ టైం పట్టింది. అప్పుడు అంటే ఈ 4 ని దేంతో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది 5 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి పూర్తి పనిని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే ఇక్కడ 5 తో ఇంటూ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా 5 తో ఇంటూ చేస్తాం. 5 5 ఎంత అవుతుంది 25 డేస్ లో పూర్తి చేస్తారనమాట ఏ ఒక్కడు. అంటే ఆ మిగిలిన ఒక భాగాన్ని అతడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు 5 రోజుల్లో పూర్తి చేస్తాడు అన్నమాట. ఒక పార్ట్ ని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు. 1 పార్ట్ ని 5 డేస్ లో పూర్తి చేస్తాడు ఏ ఒక్కడు ఆ ఒక భాగాన్ని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు. కానీ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు 3 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే ఇక్కడ మనకి బి యొక్క పని ఎంత అంటే ఏ ఏమో అంటే మనం రెండింటికి కాసాకు తీసుకుంటే ఎంత అవుతుంది 15 అవుతుంది. అప్పుడు ఏ ఒక్క రోజు పని ఎంత అంటే 15లో 5 ఎక్కువ ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు 3 ఎక్కువ 5 సార్లు. అంటే ఒక రోజులో ఏబీలు కలిసి 5 భాగాలు పని చేస్తే ఏ ఒక్కడు ఎన్ని భాగాలు చేస్తాడు 3 భాగాలు చేస్తాడు. అంటే ఏ ఒక్క రోజులో చేసే పని ఎంత అంటే 2 కదా, 2కి 3 కలిపితేనే కదా మనకి 5 అవుతుంది. కాబట్టి బి ఏ ఒక రోజులో పని చేసే పని 3 భాగాలు. అప్పుడు బి ఒక రోజులో చేసే పని ఎంత అవుతుంది 2 + 3 అప్పుడే కదా 5 అవుతుంది. అంటే మొత్తం పని ఎంత ఇక్కడ మనకి మొత్తం పని ఎంత అంటే ఇక్కడ మనకి మొత్తం 15 కదా, ఒక యూనిట్ 5 15 5 75. ఓకే, ఇక్కడ ఒక యూనిట్ ని తీసుకున్నాం. ఒక యూనిట్ ఎన్ని డేస్ 5 డేస్ కదా. కాబట్టి 15 యూనిట్స్ ఎంత అవుతుంది 15 5 75 డేస్ అవుతుంది. ఇప్పుడు బి ఒక్కడు ఒక రోజులో ఎంత చేస్తాడు 2 యూనిట్లు పని చేస్తాడు. అప్పుడు మొత్తం పని చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 2 అంటే 75/2. 2 టేబుల్ 7లో 3 టైమ్స్ 3 2 6 ఇంకా 1 ఉంది. 15లో 7 టైమ్స్ ఇంకా 1/2 మిగులుతుందంట. అంటే 37 1/2 టైమ్స్. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతాం. ఇన్ని రోజుల్లో బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేస్తాడు అన్నమాట. నెక్స్ట్ 8th one. The maximum length of a rod in meters that can be kept in a cuboidal room of length 10 meters, breadth 6 meters and height 8 meters. ఇక్కడ క్యూబాయిడల్ అంటే దీర్ఘకణాకార రూమ్ లో అన్నమాట, గదిలో మనం పెట్టగలిగే రాడ్ యొక్క గరిష్ట పొడవు ఎంత అంటున్నారు. అంటే మనం ఇది డైగోనల్ అంటాం. ఈ కార్నర్ లోంచి ఈ కార్నర్ లోకి పెట్టినట్లయితే అదే మనకి లాంగెస్ట్ డైగోనల్ అవుతుంది అనమాట. ఇది క్యూబాయిడ్ యొక్క లెంత్ ఎల్, బ్రెడ్త్ బి, హైట్ హెచ్ అనుకున్నట్లయితే అప్పుడు ఈ డైగోనల్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే √L² + B² + H² అవుతుంది అనమాట. ఇందులో మనం వాల్యూస్ రాసినట్లయితే అంటే 10² + B అంటే 6² + 8². దిస్ ఈక్వల్ టు √10² అంటే 100 + 36 + 64. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 36 64 100 100 200 వచ్చింది. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 2 × 100 అని రాయొచ్చు. మనం 100కి స్క్వేర్ రూట్ ఎంత 10 ఇంకా √2 ఉంది కదా అంటే 10√2 మీటర్స్ అన్నమాట. అంత లెంత్ ఉన్న రాడ్ ని ఉంచవచ్చు. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9th one. The ratio of C's to sauce for a single pizza is 1 cup to 1/2 cup. If Rama used
15 cups of sauce to make a certain number of pizzas. Then how many cups of cheese did she use on those pizzas? అంటే ఇక్కడ ఒక పిజ్జా కోసం చీజ్ మరియు సాస్లను ఏ నిష్పత్తిలో తీసుకోవాలంటే 1:1/2 రేషియోలో తీసుకోవాలంట. ఒక కప్పు చీజ్ తీసుకుంటే అరకప్పు సాస్ తీసుకుంటాం. రమా కొన్ని పిజ్జాలను తయారు చేయడానికి 15 కప్పుల సాస్ ఉపయోగించినట్లయితే చీజ్ని ఎంత ఉపయోగించి ఉంటుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి చీజ్ అండ్ సాస్ ఏ రేషియోలోని, ఒకవేళ మనం చీజ్ని 1 కప్పు తీసుకుంటే సాస్ని ఎంత కప్పు తీసుకుంటారు, మనకి 1/2 కప్పు తీసుకుంటారు. అంటే రెండింటికి రేషియో ఏంటంటే ఇక్కడ బయట ఉంది కాబట్టి పోవాలంటే ఇంటూ 2 చేసామనుకోండి, అంటే 2 1s are 2, ఈ 2 గెట్స్ క్యాన్సిల్, అంటే 2:1 రేషియోలో మనకి ఉపయోగిస్తున్నారు అనమాట. చీజ్ని 2 కప్పులు తీసుకుంటే సాస్ని 1 కప్పు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనకి సాస్ని ఎన్ని కప్పులు ఉపయోగించారు, 15 కప్పులు ఉపయోగించారు సాస్ని. అయితే చీజ్ని ఎంత ఉపయోగించారు, దీన్ని 1 దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది, 15తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి 2ను కూడా మనం అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 2 ఎంత అవుతుంది, 30. అంటే ఇక్కడ మనకి చీజ్ని ఎన్ని కప్స్ ఉపయోగించాలన్నమాట, 30 కప్స్ ఉపయోగించాలి. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి అది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్. A bicyclist travels 20 miles in 2 hours 30 minutes and 10 miles in 1 hour 15 minutes. Find the average speed in miles per hour. అంటే ఒక ద్విచక్ర వాహనదారుడు 2 గంటల 30 నిమిషాల్లో 20 మైళ్ళు మరియు 1 గంట 15 నిమిషాల్లో 10 మైళ్ళు ప్రయాణిస్తాడు. సగటు వేగం ఎంత? ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ మొత్తం ఫస్ట్ ఏమో 20 మైళ్ళ దూరాన్ని, తర్వాత ఏమో 10 మైళ్ళ దూరాన్ని ప్రయాణించాడు, అంటే 20 + 10. ఇప్పుడు టోటల్ టైం ఇక్కడ మనకి అవర్స్ మినిట్స్ లో ఇచ్చాడు. ఇక్కడ 2 hours 30 minutes, ఇక్కడ 1 hour 15 minutes. ఈ అవర్స్ యాడ్ చేస్తుంటే 2 + 1 ఎంత అవుతుంది, 3 అవుతుంది. మినిట్స్ యాడ్ చేస్తే 30 + 15 ఎంత అవుతుంది, 45 minutes. మరి దీన్ని కూడా మనం అవర్లోకి మార్చాలంటే 1 hourకి 60 minutes కాబట్టి 60తో డివైడ్ చేస్తాం. 15 టేబుల్ 3 times, ఇందులో 4 times, అంటే 3/4 అవర్స్ అన్నమాట. ఇది మిశ్రమ భిన్నం. అపక్రమ భిన్నంలోకి మార్చితే 4 3s are 12, 12కి 3 యాడ్ చేస్తే 15/4 అవర్స్ కి సమానం అన్నమాట. ఇక్కడ టోటల్ టైం బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా, బై 4. దిస్ ఈక్వల్ టు 20 + 30 ఏమో 10 ఏమవుతుంది, 30. డినామినేటర్ ఉంది 15/4 ఉంది. డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ ఎలా రాస్తాం మనం, ఇంటూ పెట్టి రివర్స్ చేసి రాస్తాం, బై 15. 15 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోయింది, 2 times. 2 4s are 8. అంటే ఇక్కడ మనకి సగటు వేగం ఎంత అనమాట, 8 miles per hour, మైల్స్ పర్ అవర్ అన్నమాట. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. Sakshi and Komal together can complete a work in 10 days. Komal can complete the same work in 22 days. They started working together, but Sakshi left the work after 3 days. And Komal completed the remaining work alone. Find the total number of days in which the work is completed. Sakshi మరియు Komal కలిసి ఒక పని 10 రోజుల్లో పూర్తి చేయగలరంట. Komal ఒక్కరే అయితే 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే వారిద్దరూ కలిసి పని ప్రారంభించారు, కానీ సాక్షి 3 రోజుల తర్వాత పనిని విడిచిపెట్టింది. కోమల్ మిగిలిన పనిని ఒంటరిగా పూర్తి చేశాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇక్కడ మనకి సాక్షి ప్లస్ కోమల్ ఇద్దరు కలిసి 10 రోజుల్లో చేస్తారు. అలా నెక్స్ట్ కోమల్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, 22 రోజుల్లో చేస్తాడు. అయితే వాళ్ళిద్దరూ మనకి కలిసి పని స్టార్ట్ చేశారు, కానీ 3 రోజుల తర్వాత సాక్షి వెళ్ళిపోయింది కదా. ఈ రెండింటికి కాసాగు ఎంత అంటే 10కి 22కి కాసాగు 2 ఎక్కం పోతుంది కదా, 5 సార్లు 11 సార్లు, 11 5 55, 2 110. అంటే మొత్తం పని 110 యూనిట్లు అనుకున్నట్లయితే ఈ 110లో 10 ఎన్నిసార్లు పోతుంది, 11 సార్లు. అలాగే 22 ఎన్నిసార్లు పోతుంది, 5 సార్లు. అంటే ఇక్కడ మనకి సాక్షి అండ్ కోమల్ ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని ఏంటంటే 11 యూనిట్లు. కోమల్ ఒక రోజులో చేసే పని ఏంటంటే 5 యూనిట్లు. అంటే ఇక్కడ సాక్షి ఒక రోజులో చేసే పని ఎంత 6 యూనిట్లు.
కామన్ ఏమో 5 యూనిట్లు అని వచ్చాయి కదా, అంటే 6 + 5 11 వచ్చింది అనమాట. ఇప్పుడు సాక్షి ఎన్ని రోజులు చేసింది? ఓన్లీ 3 డేస్ వర్క్ చేసింది కామన్తో కలిసి. అంటే సాక్షి చేసిన పని మినహాయిస్తే మిగిలిన పని అంతా కూడా ఎవరు చేశారు? కామన్ చేశారు. సాక్షి అసలు 3 రోజుల్లో ఎంత పని చేసిందో చూద్దాం. 3 రోజులు సాక్షి ఒక రోజులో ఎంత పని చేసింది? 6 యూనిట్లు. అంటే 3 6 ఎంత అవుతుంది? 18 యూనిట్ల పని మాత్రమే చేసింది సాక్షి. మిగిలిన వర్క్ అంతా కూడా కామన్ గా చేశారు. అంటే ఈ 18 మినహాయించినట్లయితే 10లోంచి 8 తీస్తే 2, 10లోంచి 1 తీస్తే 92 యూనిట్ల పని బ్యాలెన్స్ ఉంది. ఈ పని అంతా ఎవరు చేశారనమాట? కామన్ ఒక్కడే చేశాడు. ఎన్ని రోజులు పడుతుంది అనమాట? ఫస్ట్ నుంచి పని చేస్తాడు కదా, మనకి కామన్ ఒక రోజులో చేసే పని ఎంత? 5 యూనిట్లు. అంటే బై 5 అంటే 92/5 రోజుల్లో మొత్తం పని పూర్తవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది. లేకపోతే మనం ఇంతకు ముందు కాన్సెప్ట్ ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మనకి సాక్షి ప్లస్ కామన్ 10 రోజుల్లో చేస్తున్నారు, కామన్ ఏమో 22 రోజుల్లో చేస్తున్నారు, కాసాలకు 110, ఇదేమో 11, ఇది 5. ఓకే, ఇప్పుడు మనకి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? 3 రోజులు పనిచేశారు. ఇద్దరు ఒక రోజులో చేసే పని ఎంతంటే 11 యూనిట్లు. అంటే 3 11 33 యూనిట్లు పని పూర్తయింది అనమాట. అంటే దాన్ని మైనస్ చేద్దాం. మొత్తం 110 యూనిట్లోంచి 33 మైనస్ చేస్తే ఇక్కడ 10లోంచి 3 తీస్తే 7, ఇక్కడ మనకి 10లోంచి 3 తీస్తే ఇంకా 77 యూనిట్ల పని ఉంది. ఆ 77 యూనిట్ల పని ఎవరు చేయాలి? కామన్ ఒక్కడే చేయాలి. కామన్ ఒక రోజులో ఎంత చేస్తాడు? 5 యూనిట్లు చేస్తాడు. అంటే ఇన్ని రోజుల్లో చేస్తాడు అనమాట ఆ బ్యాలెన్స్ పని. ఆల్రెడీ ఇద్దరు కలిసి 3 రోజులు పని చేశారు కదా, అంటే 3 ప్లస్ ఇది. ఇప్పుడు బై 1 పెట్టుకుని కాసాగా తీసుకున్నట్లయితే 5 3 15 ప్లస్ 77 బై 5 1 5 యాడ్ చేస్తే మనకి 92/5 వస్తుంది కదా. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 12th one. A bank offers compound interest at the rate of 10% per annum when interest is compounded half yearly. A customer deposited 3,200 each on 1st January and 1st July of a year. At the end of the year, what will be the amount received by the customer as interest? అంటే ఒక బ్యాంకు ఇయర్లీ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున హాఫ్ ఇయర్లీ కాల్కులేట్ చేసే విధంగా మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట. ఒక కస్టమర్ జనవరి 1st నేమో 3,200 డిపాజిట్ చేశాడు, మళ్ళీ జూలై 1st కూడా ఇంకొక 3,200 రూపీస్ మనకి డిపాజిట్ చేసినట్లయితే అతనికి మొత్తం మీద ఎంత వడ్డీ వస్తుంది అంటాడు అనమాట. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఫస్ట్ January 1st అనుకుందాం. January 1st కి ఎంత డిపాజిట్ చేశాడు? 3,200 డిపాజిట్ చేశాడు. నెక్స్ట్ జూలై 1st ని అంటే ఇంకొక 6 నెలల తర్వాత ఇంకొక 3,200 రూపీస్ మనకి డిపాజిట్ చేయడం జరిగింది. ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? ఫస్ట్ 6 నెలల్లో దీని మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఫస్ట్ డిపాజిట్ చేసిన దాని మీద ఎంత పర్సెంట్ అంటే ఇక్కడ ఇయర్లీ 10% అంటే హాఫ్ ఇయర్లీ ఎంత అవుతుంది? అందులో సగం 5%. అంటే 3,200 లో 5% అంటే 5/100 ఇంటూ 3,200. 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్, 5 2s are 10 1 అంటే 160 రూపీస్ వస్తుంది అనమాట. జూలై 1st కి ఆల్రెడీ మనకి January 1st ని డిపాజిట్ చేసిన అమౌంట్ మీద 160 రూపీస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇయర్ ఎండింగ్ లో అంటే జూలై 1st కి January 1st ఏదైతే డిపాజిట్ చేసామో దాని మీద ఆల్రెడీ 160 రూపీస్ వచ్చింది. ఈ రెండుకి ఈ మొత్తం మీద మనకి ఎంత వస్తుంది? మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మొత్తం ఎంత మనకి 6,400 అవుతుంది. దీని మీద మనకి 5% క్యాల్కులేట్ చేస్తే 5/100 ఇంటూ 6,400 2 zeros గెట్స్ క్యాన్సిల్, 5 4s are 22, 5 6 are 30 + 2 32. అంటే దీని మీద మనకి 320 వస్తుంది. ప్లస్ మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అంటే 160 మీద ఇంకో 5% ఇంట్రెస్ట్ వస్తుంది. 5/100 వేసుకున్నాం, 0 0 గెట్స్ క్యాన్సిల్, 5 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 8 టైమ్స్ అంటే 8. అంటే మొత్తం మీద ఇక్కడ 160 రూపీస్, ఇక్కడ 320 రూపీస్, 8 160. నెక్స్ట్ 8 యాడ్ చేస్తే 8 2 + 6 8 అంటే 488 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th one. The value of
అంటే ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఆపరేషన్స్ లో హాఫ్ చేయాలి. ఈ హాఫ్ చేస్తే అంటే 4 of 2 అంటే 4 into 2 అని అర్థం, దీని అర్థం. ఓకే, అంటే ఇక్కడ మనకి 16 into 9 డివైడెడ్ బై 4 2s are 8 అవుతుంది బై, ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ లో చేస్తాం, ఇక్కడ కూడా హాఫ్ చేస్తాం. అంటే 3 into 9 minus 6 ఎంత అవుతుంది 3 minus 2 into 3 డివైడెడ్ బై హాఫ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇంటూ అని, అప్పుడు 2 టేబుల్ 4 ఎన్ని టైమ్స్ ఉంది 2 టైమ్స్ అంటే డివైడెడ్ బై 2. ఇక్కడ మనకి దీన్ని ఎలా రాస్తాం 16 into 9/8 అని రాస్తాం, 9/8 డివైడెడ్ బై 3 3s are 9 మైనస్ దీన్ని ఎలా రాస్తాం 2 into 3/2 అని రాస్తాం. ఇక్కడ 8 టేబుల్ 16 లో 2 టైమ్స్ పోతుంది, 9 2s are 18 బై మళ్ళీ 2 టేబుల్ 2 లో 1 టైం పోతుంది, 3 1s are 3, 9 1s 3 మైనస్ చేస్తే 6, 6 టేబుల్ 18 లో 3 టైమ్స్ పోతుంది కదా, అంటే ఫైనల్ గా మనకి ఎంత వస్తుంది 3 వస్తుంది. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th one. What is the difference between the compound interest on 5,000 compounded yearly and half yearly for 1 year at 4% per annum? అంటే 5,000 మనం డిపాజిట్ చేసినప్పుడు లేకపోతే మనం బారో తెచ్చుకున్నప్పుడు ఇయర్లీ కాల్కులేట్ చేసినప్పటికీ హాఫ్ ఇయర్లీ కాల్కులేట్ చేసినప్పటికీ వచ్చే వడ్డీలో తేడా ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఒకసారి మనం ఇయర్లీ కాల్కులేట్ చేసాం అనుకోండి, డైరెక్ట్ మనం 4% కాల్కులేట్ చేస్తాం, అంటే 5,000 మీద మనకి 4% అంటే 4/100 వేసుకుంటాం, అంటే 2 zeros గెట్స్ క్యాన్సిల్, ఎంత వస్తుంది 4 5s are 20 వస్తుంది, అంటే 200 వస్తుంది. ఇప్పుడు మనకి హాఫ్ ఇయర్లీ కాల్కులేట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది 2% ఇది ఇంట్రెస్ట్ రేట్ 2% అవుతుంది, హాఫ్ చేయాలి కదా, అంటే మొదటి 6 నెలల్లో నెక్స్ట్ 6 నెలల్లో కాల్కులేట్ చేస్తాం. మొదటి 6 నెలలు ఎంత వస్తుంది 5,000 మీద 2% అంటే 2/100, 2 zeros గెట్స్ క్యాన్సిల్, నెక్స్ట్ 2 50s are 100 rupees. నెక్స్ట్ 6 months దీని మీద అంటే 5,000 ప్లస్ 100 ఏమవుతుంది 5100 అవుతుంది. ఇప్పుడు దీని మీద 2% కాల్కులేట్ చేయాలి నెక్స్ట్ 6 months కి, 2 zeros గెట్స్ క్యాన్సిల్, 2 1s are 2, 2 5s are 10 అంటే 102, అంటే 100 ప్లస్ 102 ఎంత అయింది 202 వచ్చింది. ఇయర్లీ కాల్కులేట్ చేస్తే మనకి 200 వచ్చింది, హాఫ్ ఇయర్లీ కాల్కులేట్ చేస్తే 202 వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ ఎంత 2 కదా, ఇది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th one. The ratio of the money with Geeta and Radha is 7:15 and that of the money with Radha and Savita is 7:16. If Geeta has 918, how much money does Savita has? Geeta మరియు రాధా వద్ద ఉన్న సొమ్ము నిష్పత్తి 7:15 మరియు రాధా మరియు సవిత వద్ద ఉన్న సొమ్ము యొక్క నిష్పత్తి 7:16. గీత దగ్గర 980 రూపాయలు ఉంటే సవిత దగ్గర ఎంత సొమ్ము ఉంటుంది? ఇక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, ఎవరు గీత, నెక్స్ట్ రాధ అండ్ సవిత. వీళ్ళిద్దరి దగ్గర ఏ రేషియోలో ఉంది అమౌంట్ 7:15 రేషియోలో ఉంది. మరి నెక్స్ట్ రాధా సవిత వాళ్ళ దగ్గర ఎంత ఉంది 7:16 రేషియోలో ఉంది. ఇప్పుడు దీని కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ లో దీని ముందున్న నెంబర్ ని ఫిల్అప్ చేస్తాం, ఇక్కడ దీని వెనుకున్న నెంబర్ తో ఫిల్అప్ చేస్తాం. అన్నిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం, ఏమీ లేదు 7 7s are 49 15 7s are 105 నెక్స్ట్ మల్టిప్లై చేస్తే 6 15s are 90 0 9 15 1s are 15 ప్లస్ 9 ఎంత అవుతుంది 24. ఓకే, ఇప్పుడు మనకి గీతా దగ్గర ఎంత ఉంది 980 రూపీస్ ఉంది, అయితే సవిత దగ్గర ఎంత ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు 49 మనం దేనితో ఇంటూ చేస్తే 49 2తో ఇంటూ చేస్తే 90 వస్తుంది, ఇంకా 0 ఉంది కదా అంటే 20తో ఇంటూ చేస్తే వస్తుంది, కాబట్టి దీన్ని కూడా మనం 20తో ఇంటూ చేస్తాం. 0లు 2 ఉన్నాయి, 2 4s are 8 2 2s are 4 అంటే మన దగ్గర ఎంత ఉంటుంది అనమాట 4800. ఎక్కడున్నది 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th one. A fastest local train takes 30 minutes less
then a slower local time for a journey of 60 kilometers. If the speed of the slow local train is 20 kilometers per hour less than the speed of the faster local train, what is the speed of the slow local train? అంటే రెండు ట్రైన్స్ ఉన్నాయి మనకి 60 కిలోమీటర్స్ దూరాన్ని ప్రయాణిస్తున్న రెండు కూడా అన్నమాట. మనకి ఫాస్టెస్ట్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ కంటే మనకి తక్కువ 30 మినిట్స్ లెస్ తక్కువ సమయం తీసుకుంది అన్నమాట. 30 నిమిషాలు తక్కువ సమయం తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ స్లోవర్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతంటే ఫాస్టెస్ట్ ట్రైన్ కంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని లోవర్ అంటే స్లోయెస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు ఇది 30 ఈ 1 అవర్ లోకి మార్చాలి అంటే 2తో మల్టిప్లై చేయాలి. 30 2తో మల్టిప్లై చేస్తే ఎంత 60 మినిట్స్ అంటే 1 అవర్ అవుతుంది. దీన్ని కూడా మనం 2తో ఇంటూ చేసాం అనుకోండి అంటే 40 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నమాట. అంటే ఇక్కడ స్లోవర్ ట్రైన్ 60 మినిట్స్ లో ఎంత వేగంతో ప్రయాణిస్తుంది 40 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి దాని స్పీడ్ ఎంత అవుతుంది అనమాట 40 కిలోమీటర్స్ పర్ అవర్. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. లేకపోతే మనం ఫార్ములా ఉపయోగిస్తాం. ఆ ఫార్ములా ఉపయోగిస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. S1 S2 by S1 plus S2 into టైం ఇది తీసుకుంటాం కదా. ఇదంతా మనకి అనవసరం, డైరెక్ట్ ఇలా చేసేసేయచ్చు సింపుల్ లాజిక్ ఉపయోగించి. నెక్స్ట్ 17th వన్, ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ at 180 kilometers per hour and returns to the starting point by the same route at 240 kilometers per hour. If the total time taken is 6 hours, then find the distance between the two places. ఇక్కడ మనకి ఒక ప్లేస్ నుంచి అంటే ఏ అనే ప్లేస్ నుంచి బయలుదేరి ఒక వ్యక్తి బి అనే ప్లేస్ కి ఎంత వేగంతో చేరుకున్నాడంటే 180 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో చేరుకున్నాడు. మళ్ళీ ఈ ప్లేస్ నుంచి స్టార్టింగ్ ప్లేస్ కి బయలుదేరిన ప్లేస్ కి 240 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో చేరుకున్నాడు. అయితే ఇలా మొత్తం అతను ప్రయాణించడానికి అంటే వెళ్ళి రావడానికి అతను ఎంత టైం తీసుకున్నాడో 6 అవర్స్ టైం తీసుకున్నట్లయితే ఈ రెండు ప్లేసెస్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఫస్ట్ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. అయితే ఇక్కడ స్పీడ్ లో డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంది కానీ స్పీడ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటంటే మనకి 2s1 s2 by s1 plus s2 అంటే మనం 2xy by x plus y అనే ఫార్ములా ఉపయోగిస్తాం కదా. ఇది యావరేజ్ స్పీడ్ కి ఇంటూ టైం ఎంత అంటే 6 అవర్స్ తీసుకున్నాడు కదా టైం. అయితే డిస్టెన్స్ ఇక్కడ ఒకసారి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు. ఈ డిస్టెన్స్ x అనుకుంటే ఇతను ప్రయాణించిన దూరం ఎంత 2x అంటే 2x ఈక్వల్ టు 2s1 s2 by s1 plus s2 into 6 అవుతుంది. 2 గెట్స్ క్యాన్సిల్. అప్పుడు డిస్టెన్స్ x ఈక్వల్ టు s1 అంటే మొదటి స్పీడ్ ఎంత 180, రెండవ స్పీడ్ ఎంత 240, నెక్స్ట్ s1 plus s2 రెండు యాడ్ చేస్తే 0, 4 plus 8 12 2 1 అంటే 420 into 6 0 0 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 6 టేబుల్ 4 టైమ్స్, ఇందులో మనకి 7 టైమ్స్. నెక్స్ట్ అంటే ఏం మిగిలింది మనకి 180 into 4 into 6 by 7 మల్టిప్లై చేసినట్లయితే 6 4 24 అంటే 180ని మనం 24 తో మల్టిప్లై చేయాలి. 0 8 4 32 3 7 0 2 8 16 1 నెక్స్ట్ 2 1 2 plus 1 3 అంటే ఎంత వచ్చింది మనకి 0 2 3 4 3 2 0. దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలి 7 తో డివైడ్ చేయాలి. 6 7 42 1 2 6 1 6 నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. మళ్ళీ 0 పెట్టుకున్నాం అంటే మనకి 6 1 మీద ఒకే ఒక నెంబర్ ఉంది 4th ఆప్షన్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అయితే 7 6 56 కదా అంటే 617.14 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 18th వన్, the length, breadth and height of a cuboid are 24 centimeters, 18 centimeters and 12 centimeters respectively. It is melted to make smaller cubes. If the length of the side of the cube is 6 centimeters, then what is the number of cubes formed? అంటే ఒక క్యూబాయిడ్ షేప్ లో ఉన్న ఒక ఐటమ్ ని క్యూబ్ షేప్ కరిగించేసి చిన్న చిన్న క్యూబులుగా మార్చేశారు అన్నమాట.
క్యూబాయిడ్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ డిఫరెంట్గా ఉంటాయి. క్యూబ్ అంటే అన్ని ఈక్వల్గా ఉంటాయి, లెంత్ బ్రెడ్త్ హైట్ ఇట్లా చిన్న చిన్న క్యూబ్లుగా మార్చాడు. దీని లెంత్ ఏమో 24, బ్రెడ్త్ 18 అండ్ హైట్ 12. ఈ క్యూబాయిడ్ ఏమో 6, 6, 6. ఇట్లా మనం ఒక షేప్ లోంచి మరొక షేప్ లోకి మార్చినప్పుడు ఎన్ని అడిగాడు అంటే మనకి ఇక్కడ నెంబర్ అడిగినప్పుడు పెద్ద దాని యొక్క వాల్యూమ్ చిన్న దాని యొక్క వాల్యూమ్తో డివైడ్ చేయాలి, ఘన పరిమాణాలను డివైడ్ చేయాలి. అట్లా కాకుండా ఒక రూపంలో ఇంకొక రూపంలోకి మార్చాడు అంటే ఒకటే వస్తువు తయారు చేశారు. అప్పుడు లేకపోతే బేస్ రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబాయిడ్ ని మెల్ట్ చేసి ఒక సిలిండర్ గా మార్చేశారు అని అడిగాడు అనుకోండి, అప్పుడు రెండింటిని యొక్క వాల్యూమ్స్ ని ఈక్వల్ చేస్తాం. లేకపోతే సిలిండర్ ని కోన్ షేప్ లోకి మార్చారు లేకపోతే స్పియర్ లోకి మార్చారు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటి ఘన పరిమాణాలని సమానం చేయాలి. కానీ ఇట్లా ఒకరు వేరే రూపంలోకి మార్చారు కానీ చిన్న చిన్న వస్తువులు అంటే ఆ వస్తువులు ఎన్ని తయారవుతాయి అన్నప్పుడు పెద్దదాని ఘన పరిమాణాన్ని చిన్నదాని ఘన పరిమాణంతో డివైడ్ చేయాలి. ఇక్కడ క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? LBH. మరి క్యూబ్ యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? A క్యూబ్ ఆర్ S క్యూబ్. ఇక్కడ 24 × 18 × 12 బై ఇక్కడ 6 క్యూబ్ అంటే 6 × 6 × 6. 6 టేబుల్ ఇందులో 2 టైమ్స్, 6 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 3 2s are 6 కదా అంటే ఇది కట్ చేయొచ్చు. అంటే ఫైనల్ గా మనకి ఏం మిగిలింది? 24 మిగిలింది. అంటే ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. The number 73, 115 and 185 are divided a number to leave the same remainder. Find the greatest possible such number. అంటే 73, 115 మరియు 185 సంఖ్యలను భాగించినప్పుడు ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్యను సేమ్ రిమైండర్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 27 ప్లస్ 15 అంటే 42. ఫస్ట్ డిఫరెన్స్ 42 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 85 లోంచి 15 మైనస్ చేస్తే మనకి 70 అంటే 70 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 85 ఉంది 27 ఉంది అంటే 85 ప్లస్ 27 112 వచ్చింది. ఓకే, ఈ మూడింటికి HCF ఫైండ్ అవుట్ చేస్తే మనకి అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అంటే గసాబా కనుక్కోవాలి. దానికి మనకి షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఎంత? 28 అంటే ఆన్సర్ ఖచ్చితంగా దీని యొక్క డివైజర్ అవుతుంది అంటే దీని యొక్క కారణాంకం అవుతుంది. అంటే 28లో పోయి ఎక్కువ ఏముంది? 5 పోదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే 11 పోదు ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా 7 14 రెండిట్లో పోతుంది. ఒకసారి దీని యొక్క డిఫరెన్స్ కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ 42 వస్తుంది. ఇందులోనే 7 టేబుల్ పోతుంది 14 టేబుల్ పోతుంది. మరి అలాంటప్పుడు దేన్ని చూస్తామంటే లార్జెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అన్నట్టు కదా, కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ చూస్తాం. అంటే ఇక్కడ థర్డ్ ఆన్సర్ అనేది అంటే 14 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. లేకపోతే డివిజన్ మెథడ్ లో చేస్తాం. ఏం చేస్తాం? 42ని 17 42తో డివైడ్ చేస్తాం. 42 1s are 42, 8 6 లోంచి 4 మైనస్ చేస్తే 28. మళ్ళీ 42 ఇక్కడ వేసుకుంటాం 1 టైం 28, 12 లోంచి 8 మైనస్ చేస్తే 4 14. మళ్ళీ 28 ఇక్కడ వేసుకుంటాం 2 టైమ్స్ 2 14s are 28 0. 14 వచ్చింది. మళ్ళీ 14తో 112 డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 20th వన్. ఏ shopkeeper using a faulty weight by proposes to sell the articles at cost price and gain a profit of 25%. Find the faulty weight he used for 1000 grams. దుకాణదారుడు ఒక లోపభూయిష్ట బరువును ఉపయోగిస్తున్నప్పుడు వస్తువును కొన్న ధరకు అమ్ముతున్నాడని ప్రకటించాడు మరియు 25% లాభం పొందుతున్నాడు. అతను 1000 గ్రాముల కోసం ఉపయోగించే తప్పు బరువును కనుగొనండి. అతను ఏం చేస్తాడు? కొన్న ధరకే అమ్మేస్తుందని చెప్పి తూకాన్ని తక్కువగా తీస్తాడు అనమాట. అలా తూకాన్ని తక్కువగా తూయడం వల్ల అతను 25% ప్రాఫిట్ పొందుతున్నాడు. అయితే అతను ఈ 1000 గ్రాములకు బదులుగా ఎన్ని గ్రాముల తూకం తూస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ మనకి 25%. దీన్ని ఫ్రాక్షన్ లోకి మార్చామనుకోండి 1/4 అంటే ప్రతి 4 రూపాయలకి 1 రూపాయి లాభం పొందుతున్నాడు. అంటే ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట.
అంటే ఇక్కడ 1000 గ్రామ్స్ని అమ్ముతున్నాడు 5 రూపీస్కి. అయితే దీనికి అంటే ఈ 5,000 అవ్వాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? మనం 2తో అంటే 200తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 4ను కూడా మనం 200తో మల్టిప్లై చేసామనుకోండి ఎంత వస్తుంది? 800 గ్రామ్స్ వస్తుంది. అంటే అతను 1000 గ్రామ్స్కు బదులుగా ఎన్ని గ్రామ్స్ చూస్తున్నాడ? 800 గ్రామ్స్ చూస్తున్నాడు. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం జనవరి 11th షిఫ్ట్ 4లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.